15 వారాలు 105 రోజుల సంగ్రామం. ఎంతోమంది కంటెస్టెంట్లు మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు. చివరకు మిగిలేది ఒకే ఒక్కరు, నిలిచేది ఒకే ఒక్కరు. ఆ ఒక్కరు ఎవరు అనేది ఈ రోజే తేలిపోనుంది. మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ విన్నర్ ఎవరో అనౌన్స్ అవుతుంది. ఆదివారమే గ్రాండ్ ఫినాలే. బిగ్ బాస్ 9 తెలుగు సమరానికి క్లైమాక్స్. విజేత ఎవరో తేలే రోజు వచ్చేసింది. మరికొన్ని గంటల్లోనే ట్రోఫీని ముద్దాడే కంటెస్టెంట్ ఎవరో ప్రపంచానికి తెలుస్తుంది. డిసెంబర్ 21న రాత్రి 7 గంటల నుంచి ఫినాలే స్టార్ట్ అవుతుంది. జియో హాట్‌స్టార్ ఓటీటీలోనూ ఈ ఫైనల్ను చూడవచ్చు. ఇప్పుడు అందరి ఫోకస్ బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరు అనే దానిపైనే ఉంది. ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ నడుస్తోంది. హౌస్లో టాప్ 5లో నిలిచిన పడాల కళ్యాణ్, తనుజ, పుట్టస్వామి, డీమ్యాన్ పవన్, సంజన గల్రాని, ఇమ్మాన్యుయల్ ఫినాలేకు చేరారు. అయితే ఇందులో సంజన, ఇమ్మాన్యుయల్ ఎలిమినేట్ అవుతారని తెలిసింది. ఈ రోజు ఫినాలో ఫస్ట్ ఇద్దరు కంటెస్టెంట్లను రేసు నుంచి తప్పిస్తారని సమాచారం. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ మధ్య సాగింది. ఇప్పుడు టాప్ 3లో కళ్యాణ్, తనుజ, డీమ్యాన్ పవన్ ఉన్నారు. వీళ్ళలో కళ్యాణ్, పవన్ ఇద్దరు కామనర్లు కావడం విశేషం. చివరకు కళ్యాణ్, తనుజ మధ్య టైటిల్ వార్ జరిగే అవకాశం ఉంది. మరి ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారనే ఉత్కంఠగా సాగుతోంది. బిగ్ బాస్ సీజన్లో ఫినాలేకు చీఫ్ గెస్ట్గా ఒక ప్రముఖ సెలబ్రిటీ వచ్చి విజేతను అనౌన్స్ చేస్తుంటారు. గత కొన్నేళ్లలో మెగాస్టార్ చిరంజీవి ఎక్కువసార్లు వచ్చారు. దీంతో ఈసారి కూడా మెగాస్టార్ రాబోతున్నారనే టాక్ వినిపించింది. మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రమోషన్ కోసం చిరు వస్తారనే ప్రచారం కొనసాగింది. కానీ మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ వస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ది రాజాసాబ్ ప్రమోషన్లో భాగంగా డార్లింగ్ ప్రభాస్ వస్తారని అన్నారు. చివరకు ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం మాస్ మహారాజ్ రవితేజ ఈసారి బిగ్ బాస్ సీజన్ చీఫ్ గెస్ట్గా వస్తున్నారని తెలిసింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో రవితేజ సంక్రాంతి రేసులో వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి రవితేజ బిగ్ బాస్ ఫినాలేకు వచ్చి విజేతను ట్రోఫీ అందిస్తారని తెలిసింది.